వ్యూవర్స్ ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం తెలంగాణ స్టేట్. మనము సీరియల్గా 2 మార్క్స్ క్వశ్చన్స్ చేసుకుంటూ వచ్చాం. సో ఆల్రెడీ నేను ఇండస్ట్రియల్ సెక్టర్ వరకు 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ మీకు అప్లోడ్ చేశాను వీడియోస్లో. సో ఈ వీడియోలో మనం 7th లెసన్ టెరిషరీ సెక్టార్. ఈ టెరిషరీ సెక్టార్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ అంటే 30% తీసేయలేదు, మొత్తం పెట్టేశాను. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కూడా మనకు వస్తుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో నాకు ఏవి కావాలంటే క్లిక్ చేసుకొని చదువుకోవచ్చు. కాబట్టి 2 మార్క్స్ క్వశ్చన్స్ మీకు ఎక్కువగా అవైలబుల్ ఉండవు. కాబట్టి ఏ క్వశ్చన్స్ ఎంత మ్యాటర్ రాయాలి అనే అవగాహన కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఆల్రెడీ మన ఛానల్లో ఫస్ట్ యూనిట్ కానించి 6th యూనిట్ వరకు 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. ఒకసారి చూడండి మీరు ఛానల్లో. సో ఇప్పుడు మన 7th లెసన్, ఈ 7th లెసన్లో 2 మార్క్స్ క్వశ్చన్స్. ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ను చదివితే ఆటోమేటిక్గా ఎంత రాయాలి, 2 మార్క్స్ మనకు వేయాలి అంటే ఎంత ఆన్సర్ ఉండాలి అనే దాన్ని మీకు ఈ యొక్క మెటీరియల్లో, ఈ వీడియోలో మీకు సెట్ చేయడం జరిగింది. ఎందుకంటే మీకు మెటీరియల్ ఉండవు కాబట్టి, ఒకవేళ ఉన్నా కూడా మ్యాటర్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి అంత మ్యాటర్ రాయాల్సినటువంటి అవసరం లేకుండా ఓన్లీ సింపుల్గా ఎంత రాయాలి, ఎన్ని లైన్స్ ఉండాలి, అలాగే ఇంతకుముందు కూడా నేను చాలా వీడియోస్లో చేశాను. అది ఓన్లీ డెఫినేషన్ మాత్రమే. ఏమడుగుతున్నాడు? డెఫినేషన్ అడుగుతున్నాడు. డెఫినేషన్ అడుగుతున్నాడు కాబట్టి ఓన్లీ మనం ఆ డెఫినేషన్ మాత్రమే రాయాలి. ఉంటే ఎగ్జాంపుల్, లేకుంటే లేదు. లేదు ఒక్కొక్కసారి ఇంకో వేరే రకంగా అడగవచ్చు. అడిగిన దానికి మాత్రమే ఆన్సర్ వచ్చే విధంగా, మీనింగ్ ఉండే విధంగా మనం ఆన్సర్ రాస్తే సరిపోతుంది. అంతకు మించి పెద్దగా 2 మార్కుల క్వశ్చన్లో, 2 మార్క్స్ క్వశ్చన్స్లో పెద్దగా మనం పేరాలు రాయాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే మనకు పేజీలతో సంబంధమే లేదు. మనము రాయాల్సింది క్వశ్చన్ టు ఆన్సర్. అది నువ్వు ఎన్ని పేజీలు రాసావు అనేది ఎవరు చూడరు. మ్యాటర్ కరెక్ట్గా ఆన్సర్ ఉందా లేదని మాత్రమే చూస్తారు. ఓకే, సో అది మీకు టెరిషరీ సెక్టార్కి సంబంధించి 2 మార్క్స్ సెక్షన్స్. సో మీకు వీడియోలు కూడా ఉన్నాయి, ఏదో తొందరలో చేస్తాను. ఈ టెరిషరీ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్ వరకు అయిపోయాయి. 5 మార్క్స్ 10 మార్క్స్ కూడా చేస్తాను. ముందు మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ కోసం ఈ వీడియో ఉపయోగపడుతుంది. సో ఆల్రెడీ వరుసగా ఉన్నాయి, మీరు 10 లెసన్స్ వరకు చేస్తాను కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్నీ చదివితే మీకు ఎగ్జామినేషన్లో ఈజీగా పాస్ అవుతారు. కాకుంటే ఎలాగంటే మీకు 30% సిలబస్ తీసేయకుండా చేస్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఓన్లీ కరోనా ఈ సంవత్సరం వరకే ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ఉండదు కాబట్టి మొత్తం పేపర్ వస్తుంది. మళ్ళీ ఈ వీడియో చూసినప్పుడు కొన్ని ఉంటాయి, కొన్ని ఉండకుండా పోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి అందరికి ఉపయోగపడే విధంగా నేను మొత్తం ఫుల్ సిలబస్ని 7th లెసన్లో ఇవ్వడం జరిగింది. సో ఇవి క్వశ్చన్స్ ఏంటి, దాన్ని ఎలా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి జాగ్రత్తగా వీడియో. సేర్ 7th యూనిట్ తెలంగాణ వారికి మాత్రమే టెరిషరీ సెక్టార్ 2 మార్క్స్ ఐఎంపీ క్వశ్చన్స్ ఆన్సర్స్. ఐఎంపీ అంటే మనకు మ్యాక్సిమం లెసన్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ ఇందులో మీకు ఉన్నాయి. సో ఇందులో టెరిషరీ సెక్టార్లో మ్యాక్సిమం మీకు టెక్స్ట్లో ఉన్నటువంటి క్వశ్చన్సే. 1. టెరిషరీ సెక్టార్. Tertiary sector is also called as service sector. Any economy is divided into 3 sectors: agriculture, industrial, service. And moreover, primary sector, secondary sector, tertiary sector. So though it is a third sector, tertiary sector is also known as tertiary sector is also known as service sector. So example, health, education, banking, insurance, etc. come under the tertiary sector or service sector. The service sector supplies the supportive service to the primary and the secondary sector. Service sector will not provide any goods, it can provide only the service facilities. So that's why the sector which has providing the goods sector, which means industrial and agriculture sector, are providing the goods. So the service sector is supporting to the goods sector. Goods means agriculture and industrial sector. So always the service is tertiary sector is supporting to industrial and primary sector. అక్కడ ఇచ్చింది అదే మనకు. సో సర్వీస్ సెక్టర్ సప్లీస్ ద సపోర్టివ్ సర్వీస్ టు ద ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. సపోజ్ ఒక అగ్రికల్చర్ సెక్టర్ ఉంది. అగ్రికల్చర్ సెక్టర్ ప్రొడక్షన్ చేసింది అనుకుందాం. ప్రొడక్షన్ చేసిన దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా.
అంటే ప్రొడక్షన్ ప్లేస్లో నుంచి మార్కెట్ యార్డ్స్కి ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే ఏం కావాలి? సర్వీస్ కావాలి. సర్వీస్ అంటే ఏంది? ట్రాన్స్పోర్ట్ ఏ సెక్టార్ కిందకి వస్తుంది? సర్వీస్ సెక్టార్. ఏం చేస్తుంది? ప్రొడక్షన్ చేయట్లేదు. ఇట్ ఈస్ ఓన్లీ కెన్ ప్రొవైడ్ ద సర్వీస్ ఫెసిలిటీస్. దేనికి? అగ్రికల్చర్ సెక్టార్. మీన్స్ ప్రొడక్షన్ ప్లేస్లో నుంచి మార్కెట్ యార్డ్స్కి, మార్కెట్ యార్డ్ నుంచి ప్రొడక్షన్ ప్లేస్లోకి, లేదా వేరే ఇన్పుట్స్ కానీ లేదా ఇతర వాటిని కానీ సర్వీస్ మాత్రమే చేస్తుంది. ఓన్లీ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను మీకు అంతే. సో ఇట్ ఈస్ ఏ టెరిషరీ సెక్టార్ అండ్ ఇంపార్టెంట్ సెక్టార్. సో ఫస్ట్ వన్. సెకండ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. ఎస్, మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నప్పుడు ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీన్స్ ఎసెన్షియల్, తప్పనిసరిగా కావాల్సినటువంటివి. అవి లేకపోయినా బతకొచ్చు, కానీ అవసరానికి ఉపయోగపడే. ఇప్పుడు నెససరీస్ ఉన్నాయి, అదేవిధంగా ఫెసిలిటీస్ ఉన్నాయి, లగ్జరీస్ ఉంటాయి. అయితే ఇక్కడ నెససరీస్ కాదు. ఇప్పుడు ఒక్కొక్క రకంగా చెప్పాలంటే ఇంతకుముందు లగ్జరీస్ అన్ని ఇప్పుడు నెససరీస్ అయిపోయాయి. అందుకని తప్పనిసరిగా మనిషికి కావాల్సినటువంటివి దేనికోసం? డెవలప్మెంట్ కోసం. మనిషి డెవలప్మెంట్ కావాలి, లేదా ఎకనామిక్ డెవలప్మెంట్ కావాలి, లేదు కావాల్సినటువంటి డెవలప్మెంట్కు తప్పనిసరిగా ఉపయోగపడేటటువంటివి ఏంటి? ఏమున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్ట్. అది లేకపోయినా బతకొచ్చు, అది ఉపయోగపడుతుంది, మనకు సహాయం చేస్తుంది. ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రిసిటీ, వాటర్, కమ్యూనికేషన్, రోడ్స్, బ్యాంకింగ్. సో దీస్ ఆర్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ. హెల్త్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్, కమ్యూనికేషన్ ఫెసిలిటీస్. So these are all infrastructure facilities. So the persons who require, person means the people who require the essential, such are called infrastructure. మళ్ళీ మీకు టైం వచ్చింది కాబట్టి చెప్తాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. హ్యూమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇక్కడ మనం హ్యూమన్ ఇన్ఫ్రాస్ట్రక్చరే అనుకున్నాం. మనిషికి ఏం కావాలంటే ట్రాన్స్పోర్ట్ కావాలి, ఎలక్ట్రిసిటీ కావాలి, వాటర్ కావాలి, కమ్యూనికేషన్ కావాలి, రోడ్స్ కావాలి, అవునా? సో ఇవన్నీ, హెల్త్ కావాలి, ఎడ్యుకేషన్ కావాలి, ఇన్సూరెన్స్ కావాలి. ఇవన్నీ మనిషికి హ్యూమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అండ్ వాట్ ఆర్ ద అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? అగ్రికల్చర్ సెక్టర్కి ఏం కావాలి? ఎగ్జాంపుల్, క్రియేటివ్ ఫెసిలిటీస్ అండ్ వాటర్ ఫెసిలిటీస్, మీన్స్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అండ్ కమ్యూనికేషన్ ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, క్రెడిట్ ఫెసిలిటీస్, ఓకే, అండ్ సపోర్ట్ ప్రైస్, ఎంఎస్పి. ఇవన్నీ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నప్పుడు ఇక్కడ హ్యూమన్ తీసుకోండి. అగ్రికల్చర్ ఇండస్ట్రీకి వెళ్ళండి, మీకు ఆ టాపిక్ వచ్చింది కాబట్టి మీకు డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అర్థమైందా? అందుకని మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే హ్యూమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకోండి. మనిషికి ఏం కావాలి అక్కడ ఉన్నాయి, అవే. అగ్రికల్చర్కి ఏం కావాలి? ఓకే, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నప్పుడు అందులో వల్ల ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, మళ్ళీ అందులో టైప్స్ ఉంటాయి. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సొసైటీలో మనిషికి ఏం కావాలి? సొసైటీలో ఏం కావాలండి? హెల్త్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డబ్బు పెట్టి కొనాలి, అత్యవసరమే, అవి మనిషికి అవసరం, కానీ డబ్బులు పెట్టి కొనాలి. ఏం కొనాలి? ట్రాన్స్పోర్ట్. ఏం కొనాలి? ఎలక్ట్రిసిటీ, ఓకే, కమ్యూనికేషన్, రోడ్స్. ఇవన్నీ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒకటే క్వశ్చన్ ఎందుకు ఇంత చెప్తున్నానంటే మీకు డెప్త్, ఒకవేళ మీకు ఏ విధంగానైనా క్వశ్చన్ అడిగినా కూడా మీకు యూజ్ అవుతున్నటువంటి ఉద్దేశం చెప్తాను. ఒకటి ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ రెండు ఎక్కువగా మనకు వాడుకున్నటువంటి యూసేజ్ వర్డ్స్. మనము మీకు ఐడియా కోసం అగ్రికల్చర్, ఇండస్ట్రియల్, హ్యూమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓకేనా? సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చరే అన్నాడు, ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని లేదు. సో ఇట్ ఈస్ ఎనఫ్ టు రైట్ టు గెట్ ద గుడ్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. 2 మార్క్స్ పొందడానికి చాలు, ఓకేనా? 1 or 2 lines, ఓన్లీ డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్, దట్స్ ఇట్. నో నీడ్ టు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. దెన్ వాటర్ ట్రాన్స్పోర్ట్. మనం ట్రాన్స్పోర్ట్ చేయాలండి, ఎందులో పోవాలి? వాటర్లో పోవాలి. సో వాటర్ ట్రాన్స్పోర్ట్ కనెక్టెడ్ కెనాల్స్, లేక్స్, రివర్స్ అండ్ వాటర్ బ్యాక్ వాటర్స్ విత్ ఇన్ ద కంట్రీ. షిప్పింగ్ కనెక్ట్ మేజర్ పార్ట్స్ the country and world. India with 5,000 kilometers rivers and the canals has a vast potential for inland water transport. It is the cheapest and least polluting mode of transport. Simple. It is one of the cheap transport, but most of the people they are not interested to go to the water transport because మన దగ్గర లేక్స్ లేవు, అదేవిధంగా రివర్స్ లేవు, తక్కువ ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ కానీ మన దగ్గర తక్కువ ఉంటాయి. వేరే స్టేట్లో ఇప్పుడు కర్ణాటక ఉంది, అదేవిధంగా మహారాష్ట్ర ఉంది, కేరళ ఉంది. సో అక్కడ రివర్స్ బాగా ఉన్నాయి.
తమిళనాడు ఉంది, రివర్స్ బాగా ఉన్నాయి. అక్కడ వాటర్ ట్రాన్స్పోర్ట్ బాగా ఉంటుంది, మన దగ్గర తక్కువ వాటర్ ట్రాన్స్పోర్ట్ అనా. సో అందుకని ఇక్కడ వాటర్ ట్రాన్స్పోర్ట్ ఈ విధంగా షిప్పింగ్ ద్వారా వాటర్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. ఓకే, సో ఇది వాటర్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన కాన్సెప్ట్. నెక్స్ట్ కమర్షియల్ బ్యాంక్స్, ఫోర్త్ క్వశ్చన్. The basic function of commercial banks is accepting deposits from public and advancing loans. The commercial bank keep a part of deposits reserved with the Reserve Bank of India. Yes, commercial means profit motive. గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్కు బ్యాంక్స్కు సంబంధం లేదు. సంబంధం అంటే ఇంటర్నల్ రిలేషన్ ఉంటుందే కానీ డైరెక్ట్గా బ్యాంకింగ్ సిస్టమ్ వేరు, గవర్నమెంట్ సిస్టమ్ వేరు. బ్యాంకింగ్ సిస్టమ్ అంతా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరైజ్ చేస్తుంది అన్న, గవర్నమెంట్ అంతా గవర్నమెంట్ సిస్టమ్ అది ఆర్గనైజ్ చేసుకుంటుంది. ఇక్కడ ఏమంటున్నాడు, కమర్షియల్ బ్యాంక్స్ లాభంతో పనిచేసే బ్యాంకులు, లాభ ఉద్దేశంతో, కామర్స్ మీన్స్ ప్రాఫిట్ లాస్. కమర్షియల్ బ్యాంక్స్ వ్యాపారం చేస్తున్నాయి. ఆ బ్యాంకులు ఏం చేస్తున్నాయి, వ్యాపారం చేస్తున్నాయి. ఆ వ్యాపారాన్ని ఏమంటున్నాము, కమర్షియల్. బ్యాంకులు వ్యాపారం చేసే, నువ్వు డబ్బులు ఉన్నాయి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి డబ్బులు పంపి, డబ్బులు నీకు ఎక్స్ట్రా డబ్బులు అడుగుతాయి. ఎందుకు, గవర్నమెంటే కదా, గవర్నమెంట్ అయినా కూడా దట్ ఈస్ ఎ కమర్షియల్ పర్పస్. ఓకేనా. సో కమర్షియల్ లాభంతో పనిచేస్తాయి కాబట్టి కమర్షియల్ బ్యాంక్స్. ద బేసిస్ ఫంక్షన్ ఆఫ్ ద కమర్షియల్ బ్యాంక్స్ ఇస్ యాక్సెప్టింగ్ డిపాజిట్స్ ఫ్రమ్ ద పబ్లిక్ ఇన్ అడ్వాన్సింగ్ లోన్స్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఏం చేస్తాయి అసలు బ్యాంకులు, ప్రజల దగ్గర నుంచి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేస్తాయి, మళ్ళీ ఆ వచ్చిన అమౌంట్ని వాళ్ళకే లోన్లు ఇస్తాయి. ఓకే, సో ఇవే మెయిన్ చేసినటువంటిది, యాక్సెప్టింగ్ డిపాజిట్స్ ఫ్రమ్ ద పబ్లిక్ అండ్ లెండింగ్ లోన్స్ టు ద పబ్లిక్, నీడీ బారోవర్స్, ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి ఇచ్చేస్తాయి. సో బ్యాంక్స్ కీప్ ఏ పార్ట్ ఆఫ్ డిపాజిట్స్ రిజర్వ్ విత్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇవేం చేస్తాయి, కొంత డబ్బును రిజర్వ్ బ్యాంక్లో రిజర్వ్గా ఇస్తాయి. సో దిస్ ఇస్ అ కమర్షియల్ బ్యాంక్స్, సింపుల్. నెక్స్ట్ GIC. The general insurance company deal with non-life insurance. General insurance cover fire, flood, marine, air, travel, foreign travel, road transport. See here, ఇన్సూరెన్స్ అనేది నేను క్లాస్ చెప్పేటప్పుడు చెప్పాను. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, కార్పొరేషన్ అంటే వచ్చిన డబ్బులు తన డెవలప్మెంట్ కోసమే వాడేదాన్ని కార్పొరేషన్. గవర్నమెంట్లో కాదది, గవర్నమెంట్లో తోటే పనిచేస్తుంది. కానీ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఉంది, కార్పొరేషన్ అంటే ఏం చేస్తుంది, ఆ ఏరియాలో ఉండబడేటటువంటి వాళ్ళ దగ్గర, పబ్లిక్ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తుంది వేరు వేరు ట్యాక్సెస్ రూపంలో, మళ్ళీ ఆ మున్సిపాలిటీ డెవలప్మెంట్ కోసమే ఖర్చు పెడుతుంది. గవర్నమెంట్కి ఇవ్వదు, గవర్నమెంట్కి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ నుంచి వస్తే ఫండ్స్ వస్తాయి, కానీ గవర్నమెంట్కి లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఐ థింక్ మళ్ళీ అది వేరే ఉంటుంది. కానీ వాళ్ళ వచ్చే సపోజ్ ఎలక్ట్రిసిటీ ఉంది, ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ కాదు, వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి, అవి ఎవరు ఆర్గనైజ్ చేయరు. కానీ ఇక్కడ ఇది ఒక కార్పొరేషన్, ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఇన్సూరెన్స్ ఈ డెప్త్ ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఐడియా కోసం చెప్తున్నాను. ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఇన్సూరెన్స్ అంటే ప్రజల దగ్గర నుంచి డబ్బులను డిపాజిట్స్ రూపంలో తీసుకుంటుంది. తీసుకున్న డబ్బు ఎంతైతే ఉందో తమ ఫర్మ్ యొక్క, తమ కార్పొరేషన్ యొక్క డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తుంది. గవర్నమెంట్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే అప్పు రూపంలో ఇవ్వచ్చు, లోన్ రూపంలో ఇవ్వచ్చు, అది వేరే విషయం. కానీ వచ్చిన దాన్ని తానే ఆర్గనైజ్ చేస్తుంది. అలాంటి దాన్ని ఏమంటామంటే కార్పొరేషన్ అంట. ఇక్కడ ఏం కార్పొరేషను, ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఇన్సూరెన్స్ అంటే ఏంటి అసలు, ఏం లేదండి, భవిష్యత్తులో మనకి ఏదైనా ప్రమాదం జరగవచ్చు, ఒకటి ఏదైనా ప్రమాదం అంటే యాక్సిడెంట్ జరగవచ్చు, భవిష్యత్తులో మనకు అనారోగ్యం కలగవచ్చు, భవిష్యత్తులో ఫ్యూచర్లో ఏమైనా మనం పెట్టుబడులు పెట్టాల్సి రావచ్చు, భవిష్యత్తులో యాక్సిడెంట్లు జరిగినా డబ్బులు అవసరం అవుతాయి, భవిష్యత్తులో మనకి ఏమైనా పెట్టుబడులు పెట్టాలన్నప్పుడు డబ్బులు అవసరం అవుతాయి, భవిష్యత్తులో ఏమైనా రోగాలు వచ్చిన, ఫ్యూచర్లో ఏమైనా రోగాలు వచ్చినప్పుడు కూడా మనకు డబ్బులు అవసరం అవుతాయి. మరి ఒకేసారి పెద్ద మొత్తంలో కావాలని ఎక్కడి నుంచి వస్తాయి, కష్టం కదా. అందుకని ఏం చేస్తాము అంటే మనం కొంత మొత్తాన్ని దాచిపెట్టుకుంటాం. ఆ దాచిపెట్టుకోవడానికి ఉపయోగపడేదే ఇన్సూరెన్స్. అంటే నువ్వు కొంత డబ్బును దాచిపెట్టుకోవాలి. నీకేదైనా ప్రమాదము జరిగితే, ఇప్పుడు అనుకున్నాం మనం, ప్రమాదం యాక్సిడెంట్ కావచ్చు, లేదు ఇల్నెస్ కావచ్చు, లేదు ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఏది జరిగినా కూడా నీకు ఆ కంపెన్సేషన్ ఏదైతే ఉందో, నువ్వు నష్టపోతున్నావు కొంత లైఫ్లో, యాక్సిడెంట్ అయింది, నష్టపోయావు, ఆ నష్టపోయిన దాన్ని ఏం చేస్తుంది, తిరిగి కంపెన్సేషన్ చేస్తుంది. అలాంటి వాటిని ఏమంటామంటే ఇన్సూరెన్స్ కార్పొరేషన్స్. ఇన్సూరెన్స్ ఎవరు చేస్తున్నారు, కార్పొరేషన్ కండక్ట్ చేస్తుంది. ఓకే, సో
బట్ మరి ఇక్కడ జిఐసి అంటే ఏంటి, ఎల్ఐసి అంటే ఏంటి అంటే లైఫ్ కవర్కు సంబంధించింది ఎల్ఐసి. లైఫ్, నీ ప్రాణానికి ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం యొక్క నీ నీ కెపాసిటీ ఎంతో, ప్రీమియం ఎంత చేస్తావో అది మొత్తం నీకు రికవర్ అవుతుంది. అవునండి, నేను ఎల్ఐసి ప్రీమియం కట్టాను, నాకు ఏమైనా డెత్ ప్రాబ్లం ఉండొచ్చు, లేదు ఇంకేదన్నా ప్రాబ్లం ఉండొచ్చు, ఇంజూర్ కావచ్చు. అట్లాంటప్పుడు ఏమవుతుంది, ఎంతైతే నష్టపోతున్నానో నష్టాన్ని మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీలు భరిస్తాయి. దేనికివి? లైఫ్కి. అవి ప్రాణం ఉన్న ఏవైనా కావచ్చు, క్రియేచర్స్ ఏవైనా కావచ్చు, ప్రాణం ఉన్న వాటికి మనం చేసే వాటిని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అంటాం, లైఫ్ ఇన్సూరెన్స్ అంటాం. ఒకటి. జిఐసి అంటే ప్రాణం ఉండదు వాటికి, వాటికి చేసేదాన్ని జిఐసి అంటే. ప్రాణం ఉన్న వాటికి చేసేదేమో లైఫ్. ప్రాణము లేకుండా సపోజ్ నీకు బైక్ ఉంది, ఆ బైకుని ఇన్సూరెన్స్ కట్టాలి. ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ప్రమాదంలో నువ్వు నష్టపరిహారాన్ని పొందవచ్చు. సో అట్లా, లేదు ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయింది, లేదు ఏమైనా ఫ్లడ్స్ వచ్చాయి, లేదు మెరైన్ ఉంది, లేదు ఏదైనా షిప్పింగ్లో ఫారిన్ ట్రావెల్స్, ఇక్కడ నుంచి వేరే దేశానికి ఏదైనా గూడ్స్ పంపిస్తున్నావు, లేదా సర్వీసెస్ పంపిస్తున్నావు, అప్పుడు ఏదైనా ప్రమాదం జరగవచ్చు, అవునా? సో ఇలాంటి వాటి మీద ఇన్సూరెన్స్ ఏం చేస్తుందంటే అది ఇన్సూరెన్స్ చేయించుకుంటుంది. ఈ వస్తువుల మీద, వీటి మీద ఇన్సూరెన్స్ చేయించుకుంటుంది. దీన్ని ఏమంటామంటే జిఐసి అంటారు, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎల్ఐసి అంటేనేమో లైఫ్ ఇన్సూరెన్స్, జిఐసి అంటేనేమో జనరల్. లైఫ్ కాకుండా మిగిలిన వాటిని మొత్తాన్ని జిఐసి అంట. నీకు ఇల్లు మీద చేయొచ్చు, లేదు నీకు ఏదైనా పంట మీద చేయొచ్చు, క్రాప్స్ మీద చేయొచ్చు, లేదు ఫ్లడ్స్ మీద చేయొచ్చు. ఏమోనండి వరదలు వచ్చాయి, వరదలు వచ్చి నా పంట కొట్టుకుపోయింది, లేకపోతే నా ఇల్లు కొట్టుకుపోయింది, ఏదో సంథింగ్. లేదు ఫైర్ యాక్సిడెంట్స్ మీద కావచ్చు, అవునా, ఎయిర్ ట్రావెల్స్ కావచ్చు, లేదు ఫారిన్ ట్రావెల్స్ కావచ్చు, లేదా రోడ్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు. ఇలాంటి వాటి మీద జిఐసి ఇస్తారు. ఓకే. దెన్ నెక్స్ట్ 6th, fossil fuel. Fossil fuel are the formed by the remain of animals and plants. Fossil fuel is divided into 3 categories. So example, the coal, crude oil, natural gases. సింపుల్ అండి, మనకు వచ్చేటటువంటి యొక్క కోల్ నుంచి కానీ, క్రూడ్ ఆయిల్ నుంచి కానీ, న్యాచురల్ గ్యాసెస్ నుంచి వాటిని ఏమంటున్నామంటే ఫాజిల్ ఫ్యూయల్ అంట. మనకి ఎక్కడి నుంచి వస్తుంది ఆయిల్, అవునా? మనకు వచ్చేటటువంటి యొక్క శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? కోల్ నుంచి వస్తుంది, క్రూడ్ ఆయిల్ నుంచి వస్తుంది, న్యాచురల్ గ్యాసెస్ నుంచి వస్తుంది. ఓకే, ఇక్కడ అదే ఇస్తున్నాడు, ఫాజిల్ ఫ్యూయల్ ఆర్ ఫార్మ్డ్ బై ద రిమైన్స్ ఆఫ్ ఎనిమల్ అండ్ ప్లాంట్స్. ప్లాంట్స్ నుంచి రావచ్చు, ఎనిమల్స్ నుంచి రావచ్చు. ఫాజిల్ ఫ్యూయల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 కేటగిరీస్ as shown below, and example coal, crude oil and natural gases. Next, source of energy. నీకు శక్తి ఎన్ని రకాలుగా వస్తుంది? Source of energy. Energy sources are all from fuel used in the modern world, either the heating, the generating electricity, electrical energy, or the form of conversion of process. Source of energy. నీకు ఇక్కడ ఎనర్జీ అనేటువంటిది ఎన్ని సోర్సెస్గా ఉంటుంది? either ఫర్ హీటింగ్, ద జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఆర్ ఫర్ ద అదర్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కన్వర్షన్ ఆఫ్ ప్రాసెస్. సో ఇలా మనకు సోర్స్ ఆఫ్ ఎనర్జీ అవునా ఎన్ని రకాలుగా వస్తుంది? కోల్ నుంచి ఎనర్జీ వస్తుంది, వాటర్ నుంచి ఎనర్జీ వస్తుంది, అవునా అనేక రకాలుగా మనం ఎనర్జీని మనం జనరేట్ చేస్తాం. నెక్స్ట్, IRDA. IRDA Act was passed in 1999. IRDA was constituted as an autonomous body. It was given the statutory status in 2002, regulate and develop the insurance industry. IRDA has to duty to regulate, promote the ensure the order to insurance and reinsurance the business. సో IRDA అనేటువంటిది ఒక ఇన్స్టిట్యూషన్ అండి. ఈ ఇన్స్టిట్యూషన్ ఏం చేస్తుంది? మనం ఇందాక ఈ ఇన్సూరెన్స్ అన్నాం కదా, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏంటివి? LIC, GIC. వాటిని రెగ్యులేట్ చేస్తుంది. ఓకేనా? వాటిని రెగ్యులేట్ చేస్తుంది. ఆ రెగ్యులేట్ చేసి వాటి డ్యూటీస్ ఎలా ఉన్నాయి, తర్వాత అవి ఎలా పనిచేస్తున్నాయి, ఏ విధంగా నడుస్తున్నాయి, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే కరెక్ట్గా సర్వీసెస్ అందిస్తున్నాయా లేవా అని చూసేటటువంటి దాన్ని IRDA అని అంటారు. ఓకే, ఇదొకటి. నెక్స్ట్, వాట్ ఈజ్ భారత్ నెట్? ద గవర్నమెంట్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ ద ఫ్లాగ్షిప్ భారత్ నెట్ ప్రోగ్రామ్ ఇన్ ద ఫేస్డ్
manner for providing the broadband connectivity to all the 2.5 lakhs Gram Panchayati GPS in the country. The project envisage an optimal mix the optical fiber, radio and the satellite and media. భారత్ నెట్ అనేది ఒక జస్ట్ లైక్ ఒక సాఫ్ట్వేర్. ఏం చేస్తుంది, రూరల్లో ఉన్నటువంటి ఒక గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో ఆ గ్రామ పంచాయతీకి కావాల్సినటువంటి ఒక బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ అంట. బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ అంటే అది నెట్ కావచ్చు, లేదు దూరదర్శన్ కావచ్చు, లేదు రేడియో కావచ్చు, అవునా, ఏదైనా మనకు నెట్ ద్వారా నడిచేదాన్ని బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ అంటాం మొత్తం. సో అలా కావాల్సినటువంటి యొక్క వాటికి ఇది ఫైబర్, ఆప్టికల్ ఫైబర్, రేడియో కావచ్చు, శాటిలైట్స్ కావచ్చు, మీడియా కావచ్చు, వీటికి కావాల్సినటువంటి యొక్క సాఫ్ట్వేర్ని మనం వాట్ ఈజ్ భారత్ నెట్ అంట. వన్స్ అగైన్ the government is implementing the flagship BharatNet program in phased manner for the providing the broadband connectivity, రేడియో కావచ్చు, శాటిలైట్ కావచ్చు, అది లేకుంటే నెట్ కావచ్చు, అవునా. సో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ టు ఆల్ the 2.5 lakhs గ్రామ పంచాయతీ GPS అంట, గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ అంటాం GPS ఇన్ ద కంట్రీ. ద ప్రాజెక్ట్ envisage the optimal mix of optical fiber, radio and the satellites media. ఇవన్నీ రూరల్లో ఉన్నటువంటి వారికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడానికి. ఓకేనా. సో ఇవి మీకు ఈ లెసన్లో ఉన్నటువంటి యొక్క ఇది 7th లెసన్లో ఉన్నటువంటి యొక్క టెరిసరీ సెక్టార్లో ఉన్నటువంటి యొక్క క్వశ్చన్స్. ఓకే, సో మీకు 30% తీసేయలేదు. సో మొత్తం టోటల్ అన్ని క్వశ్చన్స్ ఇచ్చేస్తాను. సో స్టూడెంట్స్ ఇబ్బంది ఏమీ లేదు ఇందులో, చాలా ఈజీ కాన్సెప్ట్. ఒకటి టెరిషరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నెక్స్ట్ వాటర్ ట్రాన్స్పోర్ట్, కమర్షియల్ బ్యాంక్స్, జిఐసి, ఫాజిల్ ఫ్యూయల్ అండ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ, నెక్స్ట్ IRDA, నెక్స్ట్ వాట్ ఈస్ భారత్ నెట్. ఓకే, సో ఇవి మీకు ఈ లెసన్లో ఉన్నటువంటి యొక్క 2 మార్క్స్ క్వశ్చన్స్. ఓకేనా. సో స్టూడెంట్స్ ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి, కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.